న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా మద్దనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డారు. మద్దనూరు వైసీపీ ఇన్ఛార్జి ముని రాజారెడ్డి తమ్ముడు శశి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో శశి చేరుకుని ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు మద్దనూరులో భారీగా మోహరించారు. న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా మద్దనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డారు. మద్దనూరు వైసీపీ ఇన్ఛార్జి ముని రాజారెడ్డి తమ్ముడు శశి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో శశి చేరుకుని ఎమ్మెల్యే వర్గం వరకు ఉంది. అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏదైతే గతంలో ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ఈ ప్రాంతంలో భారీగా జరిగాయి. ఇదే నేపథ్యంలో ఇవాళ టీడీపీ వర్సెస్ వైసీపీ ఇరు వర్గాలు కూడా రాళ్లదాడికి పాల్పడ్డాయి. ప్రధానంగా చూసినట్లయితే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జమ్మలమడుగుకు చెందిన సుధీర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇతను చాలా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో ఈయన మామ ఎవరైతే ఉన్నారో శశిధర్ రెడ్డిని మైలవరం నియోజకవర్గంలోని ముద్దనూరు ప్రాంతంలో ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు భూపేష్ రెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. ఇదే నేపథ్యంలో ఇరు వర్గాలకు స్వల్ప తోపులాట జరిగింది. అక్కడ నుండి ఎవరైతే భూపేష్ రెడ్డి పార్టీలోకి టీడీపీలోకి చేర్చుకునేందుకు శశిధర్ రెడ్డి ఇంట్లో ఉన్నారో ఆ ఇంటిపైకి వైసీపీ నాయకులందరూ ఒక్కసారిగా ముక్కుముడికి దాడికి పాల్పడ్డారు. ఇదే నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడైతే ఒక స్వల్ప చిన్న వాగ్వివాదంతో ప్రారంభమైన ఈ దాడి కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఆ రంగంలోకి నేరుగా ఎవరైతే వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా ప్రవేశించారు. టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే ఎవరికైతే ప్రకటించారు భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డికి స్వయాన అన్న కొడుకు ఇతను కూడా అక్కడికే స్పాట్ లోకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలోనే రాళ్లదాడి కూడా ఏర్పడిందని చెప్పి భావించవచ్చు. అయితే శశిధర్ రెడ్డి టీడీపీలో చేరడానికి ఇదంతా ఘర్షణకు దారితీసిందని చెప్పొచ్చు. పూర్తిగా ఇప్పుడు ఏదైతే జిల్లాలో ఈ చేరికలు కొనసాగుతూ ఉన్నాయో అసమ్మతిగా ఎక్కడైతే ఎమ్మెల్యే పైన ఎవరెవరైతే అసమ్మతిగా ఉన్నారో వారందరూ కూడా టీడీపీలో చేరుతూ ఉన్నారు. దీనికి పూర్తిగా టీడీపీ వర్గీయులు కూడా వారిని ఆహ్వానించి పార్టీలో చేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ పరంపర అయితే జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే జమ్మలమడుగులో కూడా ఈ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో శశిధర్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు లోపాయకారికంగా మాటలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సుధీర్ రెడ్డికి స్థానికులు చేరవేయడంతో సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సొంత మేనమామ అయినటువంటి శశిధర్ రెడ్డిని పార్టీలోకి చేరనివ్వకుండా అడ్డగించారని కూడా మనం చెప్పవచ్చు. మాకు చిచ్చు పెట్టేదానికి దేవుడు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేదానికి వీడికి వస్తున్నారు. కేవలం వాళ్ళ అరాచకాలు వాళ్ళు చూసారే. ఇప్పుడు వాళ్ళు నెత్తరు దాగే నా కొడుకులు ఒక సైడ్ చిన్ననేమో బీజేపీ, వీడేమో ఇది. వాళ్ళు దెంగులాడేది లేదు. ఊరికి మా ఇళ్ళ కాడికి వచ్చే మేము రాకపోయినా బలవంతంగా వచ్చేది, ఫోర్స్ చేసేది, ప్రలోభాలకు పెట్టేది వైఎస్ఆర్ కార్యకర్తలను. ఎవరైనా వాళ్ళని మేము రమ్మన్నామా? వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుండే కలిసేదానికి వచ్చేది. ఇదెంత రౌడీ రాజకీయం చెప్తాను జమ్మలమడుగు ప్రజలకి. ఎప్పటికైనా కూడా జమ్మలమడుగు పీస్ఫుల్ గా ఉండాలని చూసాం. ఈ పొద్దు పోలీసు వాళ్ళు కానీ ఏమైనా కానీ వాళ్ళు ఒక ఊరిపైకి వచ్చి ఒక కార్యకర్తపైకి పోతే ఏమైనా ఉందా? అసలు వాళ్ళ ఇంట్లో చిచ్చు పెట్టే వ్యవహారం వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు చెప్తాం ఆయన నేను రానో దేవుడా మేమేం మాట్లాడుకోవాలనే లోపలే వచ్చి కూర్చుంటా అంటే
మీరు కూర్చుంటా అంటే అర్థమైంది. మీ ముందరనే ఆయన కాలస్తున్నాడు. గచ్చి 5 ఏళ్ళలో ఎక్కడా లేదు. మళ్ళీ లోఫర్ నా కొడుకులు 4 ఏళ్ళు దాపెట్టుకొని తిరిగినారు. ముందు వాళ్ళ చిన్నాయని కాలర్ పట్టుకోమని, పెద్దనాయన ఎవరు చిన్నాయన ఆదినాయుడిని పట్టుకోమని, ఈ భూతత్వంగాన్ని ముందు వాళ్ళని పట్టుకోమని. రాజకీయం తెలుసో తెలీదో వాళ్ళకి అర్థం కావడంలే. ఇదో క్యాండిడేట్ ఉన్నాడు.